ఇంకా ఈ వీడియోలో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, ఇంట్లో పసిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా నిద్రపోరన్నమాట. మనం ఏం ఆలోచిస్తుంటాం, వీళ్ళు ఎలా నిద్రపుచ్చాలి అని అయితే ఆలోచిస్తుంటాము. నేను కూడా అలాగే ఆలోచించి కొన్ని నాకు తెలిసిన ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. పసిపిల్లలు నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఎంత నిద్రపోతారో అంత బాగా ఎదుగుతారు, అంత వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది. నిద్ర ఎప్పుడు బాగా వస్తుంది అనే విషయానికి వస్తే, కడుపు నిండా ఎప్పుడైతే తింటారో అప్పుడైతే బాగా నిద్ర వస్తుంది. సో పసిపిల్లల విషయంలోనూ కూడా అంతే. సో పసిపిల్లలకి మనము ఫీడింగ్ బాగా ఫుల్గా ఇవ్వాలన్నమాట. ఇప్పుడే తాపానే మళ్ళీ ఏడుస్తుంది అనేలా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ కడుపు అనేది చిన్నగా ఉంటుంది. సో వాళ్ళు ఎంత తాగినా వాళ్ళకి అది సరిపోదన్నమాట. ఒకసారి యూరిన్ పాస్ చేస్తే తాగిండేదంతా ఖాళీ అయిపోతుంది. అలా అయితే ఆలోచించండి. సో ఎక్కువగా ఫీడింగ్ ఇవ్వండి. పడుకునే ముందు ఫుల్గా ఫీడింగ్ ఇచ్చి బర్పింగ్ చేసి అయితే పడుకోబెట్టండి. సో దట్ వాళ్ళు బాగా నిద్రపోతారు. ఎంత ఫీడింగ్ ఇచ్చినా కూడా స్టమక్ హెల్త్ బాగాలేదు అంటే వాళ్ళకి నిద్ర రాదన్నమాట. స్టమక్ హెల్త్ బాగుండాలి అంటే ఏం చేయాలి, మనం ఏదైతే ఫీడింగ్ ఇస్తామో అది జీర్ణం అవ్వాలన్నమాట వాళ్ళకి. అలా కావాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఫీడింగ్ తీసుకునేటప్పుడు ఎయిర్ని కూడా, గాలి కూడా ఎక్కువ పీల్చుకుంటూ ఉంటారు. సో అది గ్యాస్ ప్రాబ్లం అయితే ఉంటుంది. అది రిలీఫ్ చేయాలంటే ఏం చేయాలి, మనము ఫీడింగ్ ఇచ్చిన వెంటనే 10 to 15 minutes బర్పింగ్ అయితే చేయాలి. అది కంపల్సరీ అన్నమాట. బర్పింగ్ చేశారా లేదా కన్ఫర్మ్ చేసుకోండి. దాంతోపాటు టమ్మీ టైం ఇవ్వండి. టమ్మీ టైం అంటే ఇంకేమీ లేదు, పిల్లల్ని బోర్లా పడుకోబెట్టడం. బోర్లా పడుకోబెట్టే దాని నుంచి ఏమవుతుందంటే గ్యాస్ రిలీఫ్ అవుతుంది, పిల్లలు కంఫర్ట్గా ఉంటారు. ఇంకా పిల్లలు పడుకునే ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని అయితే నీట్గా క్లీన్గా ఉంచుకోండి. ఎందుకంటే క్లీన్గా ఉంటే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యి బాగా నిద్రపోతారు. ఇంకా వాళ్ళ చుట్టూ టాయ్స్ కావచ్చు, కలర్ఫుల్ ఐటమ్స్ ఏవైనా కావచ్చు, సౌండ్ ఎక్కువ వచ్చే మొబైల్స్, టీవీస్ అలాంటివి ఏవైనా ఉంటే ఏమవుతుంది, వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. సో నిద్ర చెడిపోతుంది వాళ్ళకి. సో వాళ్ళ చుట్టూ ఏం ఐటమ్స్ లేకుండా అంత ఖాళీగా, వాళ్ళ పడుకునే ప్లేస్ ఖాళీగా నీట్గా ఉండేలా అయితే మీరు చూసుకోండి. లైట్స్ అన్నీ ఆన్లో ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు మెలకువలోనే ఉంటారు. అయినంత లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఒకే ఒక డిమ్ లైట్ అయితే పెట్టుకోండి. 0 బల్బు, ఏదైనా తక్కువ వెలుతురు వచ్చే లైట్స్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకోండి. పడుకో అని బలవంతంగా పడుకోబెట్టడం అలాంటివి అయితే చేయొద్దు. అవైతే మంచిది కాదన్నమాట. వాళ్ళు పడుకునేంత వరకు సైలెంట్గా ఉండి, వాళ్ళు పడుకున్న తర్వాత మాట్లాడటం, టీవీ ఆన్ చేయడం, మొబైల్ ఆన్ చేయడం ఇవన్నీ మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు మీ బలవంతానికి పడుకున్నా కూడాను వాళ్ళ బ్రెయిన్ అనేది యాక్టివ్లో ఉంటుంది. సో దట్ వాళ్ళు సరిగ్గా నిద్రపోలేరు. మీరేం చేస్తారంటే వాళ్ళతో పాటు మీరు కూడా పడుకోవడానికి అయితే ట్రై చేయండి. పిల్లలు మనం చెప్పింది వినడం కన్నా మనం చేసేది చూసి అయితే చాలా నేర్చుకుంటారు. సో మీరు కూడా పడుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీరు కూడా వాళ్ళతో పాటు పడుకుంటే వాళ్ళు సేఫ్గా, కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో బాగా నిద్రపోతారు అన్నమాట. కో స్లీపింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. జతలో పడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా నిద్రపోతారు. ఇంకా మధ్య మధ్యలో యూరిన్ పాస్ చేస్తే వాళ్ళు లేచి అయితే ఏడుస్తారు. కాబట్టి మీరేం చేశారంటే పడుకోవడానికి ముందే డైపర్ అనేది ఒక బెస్ట్ డైపర్ అయితే చూస్ చేసుకోండి. మార్నింగ్లో ఎలా ఉన్నా పర్వాలేదు, నైట్ అంతా వాళ్ళు బాగా పడుకోవాలి కాబట్టి డైపర్ బాగా ఉండేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ అబ్జర్వ్ అయ్యే డైపర్స్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. డైపర్ మంచిది వేసేస్తే వాళ్ళు ఒక నైట్ అంతా ఫుల్గా హ్యాపీగా నిద్రపోతారు. కాబట్టి అదొక విషయం చూసుకోండి. ఒక విషయం ఏంటంటే మీ బేబీ గురించి వేరే వాళ్ళకన్నా మీకే బాగా తెలుస్తుంది. ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు పడుకుంటుంది, ఏం ఇబ్బంది ఉంది, అవన్నీ మీరు మదర్ కనుక మీకే తెలుస్తుంది. కాబట్టి మీరే అవన్నీ చూసుకోండి. ఆ బేబీ లేచినప్పుడు లేదా బేబీ పడుకోవాలి అంటే పాట పాడడం, లేదా ఏదైనా లాలి పాడడం, లేదా జో కొట్టడం, ఇంకా మెల్లగా నిదానంగా తట్టి పడుకోబెట్టడం, ఇలాంటివి అయితే అలవాటు చేసుకోండి. సో దట్ వాళ్ళే నిదానంగా అలవాటు అయిపోతారు, ఎక్కువసేపు పడుకుంటారన్నమాట. ఇంకా మధ్యరాత్రిలో ఏమన్నా లేచి ఏడుస్తుంటే చూడండి, డైపర్ ఏమన్నా వెట్టయిపోయిందా అనేది చూసుకోండి. డైపర్ ప్రాబ్లం ఏమీ లేదు అనేటట్టుంటే వాళ్ళకి ఆకలేసి ఉంటుంది కాబట్టి లేస్తారు. సో ఫీడింగ్ అయితే ఇవ్వండి. ఫీడింగ్ ఇచ్చి బర్పింగ్ చేసి మళ్ళీ వాళ్ళనైతే పడుకోబెట్టండి. సో దట్ వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు. ఇవి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అన్నమాట. నేను మా పాపకి వీటినే ఎప్పుడు కూడా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నేను మీతో ఏదైతే షేర్ చేసుకుంటానో ఇవే మా పాప విషయంలో నేను చేస్తుంటాను. ఇది షేర్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుందని నాకు అనిపించింది. సో ఈ వీడియో అయితే నేను చేసి ఈ కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. ఇంకా మన వీడియోస్కి లైక్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఒక వీడియోని మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకో 10 మందికి షేర్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.